మిమ్మల్ని నెక్స్ట్ ప్రపంచాన్ని రూల్ చేయబోయే టెక్నాలజీ ఏదైనా అడిగితే టక్కుమని ఆలోచించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆన్సర్ చేస్తారు కదా! అలాంటి ఆపర్చునిటీ ఉన్న సెక్టార్‌లోని మనకి ఒక సాలిడ్ కంపెనీ దొరికితే చాలు. వీ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ రిటర్న్స్ ఇన్ అవర్ పోర్ట్‌ఫోలియో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండియన్ లిస్టెడ్ స్పేస్‌లోని మనకి ఇప్పటి వరకు అలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. బట్ ఈ ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీఓ ఏదైతే మన ముందుకొస్తుందో మనకి ఆపర్చునిటీ అయితే డెఫినెట్‌లీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియాలోని లిస్ట్ అవ్వబోయే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ కంపెనీ ఇదే అవ్వబోతున్నది. ఇది డెఫినెట్‌లీ ఏఐ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న కంపెనీయే. కాకపోతే యాస్ ఎ ఇన్వెస్టర్ మనం చూడాల్సిన విషయం ఏంటి? మనకి రైట్ వాల్యుయేషన్ వస్తుందా లేదో కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా! సో వీళ్ళ బిజినెస్ గురించి మాత్రమే కాకుండా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైమా? లేకపోతే ఆగి కరెక్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం రైట్ టైమా? ఇలాంటి మీకు డెసిషన్ తీసుకోవడం హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది మొత్తం ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐపీఓ నౌ. ఈ ఫ్రాక్టల్ అనలిటిక్స్ విషయంకి వచ్చేసరికి ఇనిషియల్లీ ఈ కంపెనీ పేరు ఫ్రాక్టల్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌గా ఉండేది. ఈ కంపెనీ ఇయర్ 2000లో ముంబైలో 6 ఫౌండర్స్ కలిపి స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఆ 6 ఫౌండర్స్‌లో 2 ఫౌండర్స్ కంపెనీతో పాటు ఉన్నారు. అండ్ వీళ్ళ ఇనిషియల్ బిజినెస్ ఏంటంటే బ్యాంక్స్ యొక్క కస్టమర్ డేటా ఉంటది కదా! ఆ డేటాని అనలైజ్ చేసి అందులో ఎటువంటి క్లయింట్స్ డిఫాల్ట్ చేయొచ్చు బ్యాంక్స్‌కి అండ్ మిగిలిన ఎటువంటి క్లయింట్స్ డిఫాల్ట్ చేయరు. ఇలాంటి ప్రిడిక్టబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బ్యాంక్స్‌కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు. అలా స్టార్ట్ అయిన ఈ కంపెనీ వాళ్ళు టెక్ మీద వర్క్ చేస్తూ ప్రెజెంట్ చూసినట్లయితే గ్లోబలీ రికగ్నైజ్డ్ ఎంటర్ప్రైజ్ ఏఐ కంపెనీగా అయితే ఎదిగింది. ప్రెజెంట్ వీళ్ళు డేటా అనలిటిక్స్ ఏఐ సప్లై చైన్ లోని ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి, ఇది ఎంటర్ప్రైజ్ ఫోకస్డ్ ఏఐ రిలేటెడ్ కంపెనీ. అంటే ఏంటంటే మనం చాట్ జీపీటీ అవ్వచ్చు, పర్ప్లెక్సిటీ అవ్వచ్చు, మనం యూజ్ చేస్తాం కదా యాజ్ ఏ కన్స్యూమర్. మనల్ని కన్స్యూమర్ ఫోకస్ ఏఐ రిలేటెడ్ టూల్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు ఆ కంపెనీస్. వేరేస్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళు లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో యాజ్ ఏ కన్స్యూమర్ వీళ్ళ టూల్స్ మీద మనకి ఐడియా ఉండకపోవచ్చు, బట్ లార్జ్ ఎంటర్ప్రైజెస్కి ఐడియా ఉంటుంది. వాళ్ళు వీళ్ళ సొల్యూషన్స్ యూజ్ చేసుకుని వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళ క్యాపబిలిటీస్ విషయంకి వచ్చేసరికి ఏఐ రిలేటెడ్ గా అల్గోరిథం డెసిషన్ మేకింగ్ ఆర్ కోర్ ఎంఎల్, కాన్వర్జేషనల్ ఏఐ, జనరేటివ్ ఏఐ, మిషన్ విజన్, ఎంఎల్ ఆపరేషన్స్, ఎల్ఎల్ఎం ఆపరేషన్స్, ఇలాంటి ఏఐ రిలేటెడ్ వీళ్ళ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ ఉన్నది. అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ విషయంకి వచ్చేసరికి డేటా ప్లాట్ఫామ్స్, డేటా గవర్నెన్స్, క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ మైగ్రేషన్, ఇలాంటి వేరే సర్వీసెస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు వీళ్ళ డిజైన్ క్యాపబిలిటీ విషయంకి వచ్చేసరికి బిహేవియరల్ సైన్స్, డిజైన్ రీసెర్చ్, ఇలాంటి క్యాపబిలిటీ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫంక్షనల్ క్యాపబిలిటీ విషయంకి వచ్చేసరికి డిజిటల్ అండ్ వెబ్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ అనలిటిక్స్, మార్కెటింగ్ అండ్ సప్లై చైన్ రిలేటెడ్ క్యాపబిలిటీస్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఏ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి బిజినెస్ ఇన్సైట్, ఎంటర్ప్రైజ్ స్టోర్, ఇలాంటి వేరే ఏఐ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏ సెక్టర్స్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే సిపిజిఆర్, కన్స్యూమర్ ప్యాకేజ్ గూడ్స్ అండ్ రీటైల్ ఇండస్ట్రీకి, టిఎంటి, టెక్నాలజీ మీడియా అండ్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీకి, హెచ్ఎల్ఎస్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ కి అయితే వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కరెంట్లీ వీళ్ళకి వచ్చే రెవెన్యూలోని 39.3% కన్స్యూమర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ నుంచి వస్తున్నది. దెన్ టెలికమ్యూనికేషన్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 29% రెవెన్యూ వస్తున్నట్టయితే హెల్త్ కేర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 13% రెవెన్యూ వస్తున్నది. బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి 11% రెవెన్యూ వస్తుంది. అండ్ మిగిలిన అన్ని సెక్టర్స్ నుంచి కలిపి వీళ్ళకి 6% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ వీళ్ళ క్లయింట్ బేస్ చూసినట్టయితే మనకి సిటీ, కాస్ట్కో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మార్స్, మోండలీస్, నెస్లే, ఫిలిప్స్, ఇలాంటి జైంట్ కంపెనీస్ మనకు కనబడతాయి. అండ్ వీళ్ళకి ఉన్న క్లయింట్స్ లో టాప్ 20 క్లయింట్స్ లో 10 క్లయింట్స్. అండ్ గ్లోబలీ కన్స్యూమర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలోని టాప్ 20 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ 20 కంపెనీస్ లో 10 కంపెనీస్ వీళ్ళ క్లయింట్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ టీఎంటీ సెగ్మెంట్ లో గ్లోబలీ టాప్ 20 కంపెనీస్ లో 8 కంపెనీస్ వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని టాప్ 20 కంపెనీస్ లోని గ్లోబలీ వీళ్ళు 3 కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, అండ్ హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్ లోని టాప్ 20 కంపెనీస్ లో 10 కంపెనీస్ వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రీటైల్ ఇండస్ట్రీలోని గ్లోబలీ టాప్ 20 కంపెనీస్ లోని వీళ్ళు 5 కంపెనీస్ వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళ క్లయింట్ బేస్ ఎవరైతే ఉన్నారో లార్జ్ కంపెనీస్, అంటే గ్లోబలీ లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే వీళ్ళ క్యాపబిలిటీ మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళ టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్ ఉన్నట్టుగా, క్లయింట్ రిటెన్షన్ కూడా బాగున్నట్టుగా చెప్తున్నారు. 8 years ప్లస్ రిలేషన్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది క్లయింట్స్. ఇంకొంతమంది క్లయింట్స్ ఆల్మోస్ట్ 20 years నుంచి వీళ్ళకి రిలేషన్ ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మేజర్ గా 2 సెగ్మెంట్స్ నుంచి అయితే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఒకటి ఫ్రాక్షనల్, ఇక్కడ నుంచి వీళ్ళకి 97.65% రెవెన్యూ వస్తుంది. ఇది ప్రాఫిటబుల్ సెగ్మెంట్. అండ్ వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ ఫ్రాక్షనల్ ఆల్ఫా అంటారు. ఇక్కడ నుంచి వీళ్ళకి కరెంట్లీ 2.35% రెవెన్యూ వస్తుంది. అండ్ ఇది లాస్ మేకింగ్ సెగ్మెంట్. అండ్ ఇది ఎంటర్ప్రైజ్ ఫోకస్ ఏఐ కంపెనీ కదా, వేరే
కన్స్యూమర్ రిలేటెడ్‌గా కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ఓపెన్‌గా ఉంచారు. మనం కూడా పర్సనల్లీ ఆ ఏఐ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయొచ్చు. కలైడో.ఏఐ అని చెప్పి టెక్స్ట్ టు ఇమేజ్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ఏఐ టూల్ ప్రొవైడ్ చేస్తది. వైద్య.ఏఐ అని చెప్పి హెల్త్ కేర్ రిలేటెడ్‌గా అండ్ మార్షల్ గోల్డ్‌స్మిత్.ఏఐ అని చెప్పి ఇంకొక టూల్ కూడా ఉన్నది. అండ్ ఆల్సో రామానుజన్.ఏఐ అని చెప్పి ఒక ఏఐ టూల్ అండర్ డెవలప్‌మెంట్‌లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఫోకస్ ఏఐ టూల్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారు. దీన్ని కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మన ఇండియా నుంచి ఫస్ట్ ఏఐ ఫోకస్డ్ ఐపీఓ ఇదే కాబట్టి ఐపీఓ రిలేటెడ్‌గా చాలా మంచి డిమాండ్ ఉంటే ఆస్కారం ఉన్నది. మీకు ఒకవేళ కంపెనీ నచ్చి మీరు ఐపీఓలో అలాట్‌మెంట్ కావాలనుకున్నట్టయితే మీ ఒక్కళ్ళ పేరు మీద మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్ల మీద ఇండివిడ్యువల్లీ ఒక్కొక్క అప్లికేషన్ వేసినట్టయితే మీకు అలాట్‌మెంట్ దొరికే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో మన ఛానల్ ద్వారా మీకు ఏదైనా వాల్యూ యాడ్ అయ్యి ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే కింద మన ఛానల్ ఒక డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇండియాలో టాప్ బ్రోకర్స్ ఒక లింక్స్ ఇవి. అండ్ మీరు వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్లి ఓపెన్ చేసినా ఆర్ ఇక్కడి నుంచి మీరు ఓపెన్ చేసినా మీకైతే ఎటువంటి డిఫరెన్స్ రాదు. బట్ ఈ లింక్స్ ద్వారా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. కింద కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లోని లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఇది ఏఐ రిలేటెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఆర్&డి మీద అయితే స్పెండ్ చేయాల్సి ఉంటది. కరెంట్‌లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలోని 6% ఆర్&డి రిలేటెడ్‌గా స్పెండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కొన్ని ఇయర్స్‌లో 6కి కొంచెం దాటుతున్నది. కొన్ని ఇయర్స్‌లో 6కి కొంచెం తక్కువ. బట్ 5.5-6.5 అనుకోవచ్చు. ఈ మధ్యలో అయితే వీళ్ళు ఆర్&డి రిలేటెడ్‌గా స్పెండింగ్ అయితే చేస్తున్నారు. విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే ఆర్&డి రిలేటెడ్‌గా స్పెండ్ చేసినప్పుడే కదా ఫ్యూచర్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ ప్రెజెంట్ వీళ్ళ దగ్గర 28 పేటెంట్స్ ఉన్నట్టుగా అండ్ 38 పేటెంట్స్‌కి అప్లికేషన్స్ వీళ్ళు ఫైల్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర ఎంప్లాయీ బేస్ విషయంకి వచ్చేసరికి 5,722 ఎంప్లాయీ బేస్ ఉన్నట్టుగా ఇందులోని ఇండియాలోని 5,167 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టుగా అండ్ యూఎస్‌లోని 380+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ రోహన్ హల్దియా ఈయన వయసు 47 ఇయర్స్. ఈయన చైర్మన్ అండ్ నాన్ ఈడీ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈయన కంపెనీతో 17 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈయన ఐఐటి ఢిల్లీలో చదువుకున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క సీఈఓ మిస్టర్ శ్రీకాంత్ వెలంకడి. ఈయన వయసు 51 ఇయర్స్. ఈయన కూడా ఐఐటి ఢిల్లీలో చదువుకున్నారు. ఈయన ఈ కంపెనీతో 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ ఈయన ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. అండ్ ఇంకొక ఫౌండింగ్ ప్రమోటర్ ప్రణయ్ అగ్రవాల్. ఈయన నాన్ ఈడీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ సబ్సిడీ కంపెనీ యూఎస్ లో ఉంటే దాన్ని సీఈఓ పొజిషన్ కూడా హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసాం అనుకోండి, ప్రమోటర్స్ దగ్గర 18.18% స్టేక్ ఉన్నది. అండ్ మిగిలిన స్టేక్ మనకు తెలుసు కదా, ఇలాంటి కంపెనీస్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఎర్లీగా బెట్ చేస్తారు. ఇలాంటి కంపెనీస్ లో మనకి ఇక్కడ కూడా షేర్ హోల్డింగ్ లో మేజర్లీ వాళ్ళ స్టేకే కనబడుతుంది. యాక్చువల్లీ కంపెనీ గ్రో అయ్యే కొద్దీ మనకి ఫ్రెష్ క్యాపిటల్ తీసుకొచ్చేది ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టేక్ పెరుగుతూ ఉంటుంది. ఈ కంపెనీలో కూడా ప్రమోటర్స్ కన్నా కూడా ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ యొక్క స్టేకే మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ టోటల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 2,834 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1,023 crores. అండ్ మిగిలినంతా కూడా ఓఎఫ్ఎస్ అంటే 1,811 crores. ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓ ద్వారా అయితే సెల్ చేస్తున్నారు. అండ్ ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹1 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹857 నుంచి ₹900 మధ్యలో అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత హైయర్ ప్రైస్ బ్యాండ్ బట్టి చూసినట్టయితే 15,473 crores వాల్యుయేషన్ కి అయితే కంపెనీని వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఐపీఓలో మనం అప్లై చేయాలంటే 16 షేర్స్ తో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. 16 మల్టిపుల్స్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక లాట్ కి ₹14,400 అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలి. మిగిలిన అదర్ బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ 9th ఫిబ్రవరి రోజు ఓపెన్ అయ్యి 11th ఫిబ్రవరి రోజున ఐపీఓ క్లోజ్ అవుతుంది. మిగిలిన 10 డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి 75% QABs కి, 15% NIS కి అండ్ 10% రీటైల్ కోటా ఉన్నది. అండ్ 10% రీటైల్ కోటా అంటే 2,800 crores ఐపీఓలో 280 crores మాత్రమే కాబట్టి రీటైల్ కోటా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకి 274 crores డెట్ కనబడుతుంది. 1,979 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.13 విచ్ ఇస్ వెల్ అండర్ కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉన్నది. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ 3 year డేటా ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో ఈ డేటాలో మనకి 18% CAGR లోని వీళ్ళ రెవెన్యూస్ గ్రో అయినట్టుగా మనకు కనబడుతున్నది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి 2023 ఇది లాస్ మేకింగ్ కంపెనీ 116 crores ఆపరేటింగ్ ఎబిటా వీళ్ళు లాసెస్ అయితే డిక్లేర్ చేశారు. అండ్ 2025 విషయంకి వచ్చేసరికి పాజిటివ్ ఎబిటా అది కూడా 349 crores పాజిటివ్ ఎబిటా అయితే వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ ఈ ఫస్ట్ 6 months లో కూడా 199 crores పాజిటివ్ ఎబిటా నెంబర్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేశారు. హోప్ఫుల్లీ వీళ్ళు లిస్ట్ అయిన తర్వాత కూడా పాజిటివ్ ఎబిటా నెంబర్ ని వీళ్ళు కంటిన్యూ చేశారంటే మాత్రం ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసి 2023లోని వీళ్ళకి ఒక ఎక్సెప్షనల్ గెయిన్ రావడం వల్ల ప్యాట్ పాజిటివ్ నెంబర్ అయితే వీళ్ళు రికార్డ్ చేశారు. బట్ యాక్చువల్ 23-24లోని ఇది లాస్ మేకింగ్ కంపెనీ. వెరస్ 2025 విషయంకి వచ్చి 220 crores పాజిటివ్ ప్యాట్ నెంబర్ అయితే వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ ఈ ఫస్ట్ 6 months లో కూడా 70 crores పాజిటివ్ ప్యాట్ నెంబర్ అయితే రిపోర్ట్ చేశారు. ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా పాజిటివ్ ప్యాట్ నెంబర్ కంటిన్యూ చేస్తే విచ్ ఇస్ గుడ్.
ఒకవేళ అంటే మనకు తెలుసు లిస్ట్ అయ్యే ముందు కంపెనీస్ ఒక ఫైనాన్షియల్ స్క్వీజ్ చేస్తారు. లిస్ట్ అయిన తర్వాత మనకి రియల్ నంబర్స్ తెలిస్తాయి. ఒకవేళ ఏమైనా మనకు అప్పుడు లాసెస్ డిక్లేర్ చేసినట్టయితే మాత్రం షేర్ హోల్డర్స్ మీద ఆ నెగెటివ్ ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉంటది గుర్తుంచుకోండి. అండ్ కమింగ్ టు వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 11.11% ఆర్ఓఈ జనరేట్ చేసింది ఈ కంపెనీ అండ్ 12% ఆర్ఓసీ జనరేట్ చేస్తున్నది. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి ఐపీఓని వీళ్ళు 67.36 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. ఎస్ ఏ రిలేటెడ్ కంపెనీ అండ్ న్యూ ఏజ్ బిజినెస్ చేసే కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ గా వస్తారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక రిస్క్ మనం యాజ్ ఎ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇలాంటి హైయర్ వాల్యుయేషన్స్ లోని కంపెనీ ఐపీఓగా వచ్చినప్పుడు వాళ్ళు లిస్ట్ అయిన తర్వాత కూడా మంచి గ్రోత్ నెంబర్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, దెన్ ఫైన్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ పోస్ట్ లిస్టింగ్ వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ లో ఏమైనా రివర్స్ ట్రెండ్ మనకు కనబడింది అనుకోండి, టాప్ లైన్ కాదు, నేను బాటమ్ లైన్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను. మనం ప్రీవియస్ గా కూడా చాలా కంపెనీస్ ఒక నెంబర్స్ లో మనం చూసాం. ఐపీఓకి ముందు నెంబర్స్, ఐపీఓ తర్వాత నెంబర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ ఉంటే ఒకవేళ పోస్ట్ లిస్టింగ్ ఏమైనా వీళ్ళు ప్యాట్ లో లాసెస్ డిక్లేర్ చేశారనుకోండి, ఇంత హైయర్ వాల్యుయేషన్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇన్వెస్టర్స్ కి ఆ రిస్క్ అయితే ఉంటుంది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం అది గుర్తుంచుకోవాలి. డెఫినెట్లీ న్యూ ఏజ్ కంపెనీ, ఆపర్చునిటీ ఉన్నది, ఇమెన్స్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నది, మంచి క్లయింట్ బేస్ ఉన్నారు అండ్ కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉన్నది. ఇవన్నీ పాజిటివ్సే. కాకపోతే వాల్యుయేషన్ ఈజ్ నాట్ రీజనబుల్ అన్నది యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అది. సో కరెక్షన్స్ కి అంటే ఒక లార్జ్ పొజిషన్స్ తీసుకోవాలంటే ఇనిషియల్లీ ఐపీఓ టైంలో కంగారు పడే దానికన్నా కూడా కరెక్షన్స్ కోసం వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్స్ కూడా అంత పాజిటివ్ లేవు. సో సెంటిమెంట్ అంత పాజిటివ్ గా టర్న్ అవుతాయి. సినారియోస్ కూడా మనకి అంత ఇమీడియట్ గా కనబడట్లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నారు, ఏఏ రిలేటెడ్ కంపెనీ, న్యూ ఏజ్ టెక్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి మనకి టెక్ రిలేటెడ్ గా కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి. టెక్ రిలేటెడ్ గా చాలా సెన్సేషనల్ అనౌన్స్మెంట్లు వస్తుంటాయి. అలాంటి టైంలో కూడా మనకి స్టాక్ ప్రైస్ లో ప్రెషర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అలాంటి టైంలో మనకి కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా ఐడియా ఉండి, సో అలా ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉండి మనకి షాకర్స్ ద్వారా స్టాక్ ప్రైస్ పడింది అనుకోండి, అలాంటి టైంలో ఎవరైనా లార్జ్ పొజిషన్ తీసుకోవాలి. దట్ వుడ్ బి బెటర్ ఆపర్చునిటీ రాదర్ దెన్ హైయర్ వాల్యుయేషన్ లో రిస్క్ తీసుకునే కన్నా అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఐ మైట్ బి రాంగ్, ఎందుకంటే వి డోంట్ నో. అంటే మనకి ఫైనాన్షియల్ నెంబర్స్ పరంగా మన దగ్గర ఉండేది ఓన్లీ ఐపీఓ టైంలోని 3 years డేటాయే కదా. సో ఆ 3 years డేటా బట్టి మనం కరెక్ట్ గా అసెస్ చేయలేం. ఎందుకంటే పోస్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుంది, నిజంగా ఐపీఓ ముందు నెంబర్ స్క్వీజ్ చేశారు లేదా అన్నది మనకి అంత క్లారిటీ రాదు అన్లెస్ మనం డీప్ గా కంపెనీ ఒక ప్రమోటర్స్ వర్క్ చేస్తే తప్పించి. సో మనం ఓన్లీ ఆర్హెచ్పీ రిలేటెడ్ గా అనలైజ్ చేస్తాం కాబట్టి ఆర్హెచ్పీ రిలేటెడ్ గా నాకు కనబడుతున్న రిస్క్లు అయితే, సో రిస్క్లు గుర్తుంచుకుని డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. సో ఈ ఐపీఓ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చి వీడియోని లైక్ చేయనట్టు వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకొని, నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.